మీరు గాని, సీమరాజా గాని ఇలానే చేస్తున్నారనే వాళ్ళకి ఏం చెప్తారు? మరి నేను కానీ సేమరాజ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు. ఆయనతో నన్ను కలపొద్దు. ఆయన వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. అన్నను 30 సంవత్సరాల పాటు అతను ఒక నిజంగా చెప్పాలంటే ఇతను సీఎం అవుతాడా లేదా అని డౌట్ ఉండే సందర్భాల్లోనే అతను పిఎం అవుతాడు అని ఎప్పటికీ మనసులో పెట్టుకొని అన్న కోసం రోజుకు ఒక 5 ఆయన ట్రోల్ చేయడం కాదా ఇది జగన్ గారిని? ఎవరిని మీరు ఇప్పుడు చెప్పే ఏమయ్యా, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తన కండువ తనేసుకున్నాడు. ఈ రోజు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గెలిచినటువంటి నాయకులు ఎవరైనా కండువా మెల్ల వేసుకొని మాట్లాడుతున్నారా? ఈ రోజు నాకు సేమరాజా గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన కలిశాను నేను. మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు అన్నా 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 వీళ్ళందరి వల్ల మా అన్న సున్నా అని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన రోజు ఉదయాన్నే స్నానం చేసి, మీరు ఇంకోటి చూడండి, వాళ్ళల్లో ఏ ఒక్క నాయకుడైనా బొట్టు పెట్టుకుంటాడా? ఒక్క నాయకుడిని చూపించండి మీరు. ఆయన ఉదయాన్నే స్నానం చేసి బట్టలు నీట్గా వేసుకొని కండువని నీట్గా దాపెట్టుకొని ఈడ బొట్టు పెట్టుకొని నమస్కారం ప్రజలారా. వాళ్ళ ఏ ఒక్క వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైనా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రజల్ని గౌరవించారా? సరే, ప్రజల్ని గౌరవించలేదు కాబట్టి ఓడిపోయారు. ఆ ఒక్క వ్యక్తులు నాకు నచ్చింది ఏంటంటే, నమస్కారం ప్రజలారా అంటాడు. ఎంత గొప్ప విషయం అది. ఆ వ్యక్తి ఈరోజు వాళ్ళ అన్నని సీఎం అవుతాడో లేదో ప్రజలు ఆలోచిస్తుంటే పిఎం అవుతాడో అని నమ్మిన వ్యక్తి అండి అతను. కథానాయకుడు సినిమా చూసారా మీరు? రజనీకాంత్ గారిని నువ్వు ఖచ్చితంగా గొప్ప నటుడు అవుతావని జగపతి బాబు గారు చెప్తారు. ఈ రోజు అదే జగపతి బాబు గారి క్యారెక్టర్ లో సేమరాజా గారు ఉన్నారు. రజనీకాంత్ గారి క్యారెక్టర్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు నువ్వు నా నచ్చేసినప్పుడు బాబు నువ్వు అయిపోతావు బాబు.